సార్ నమస్తే అండి. ఏంటి ఈ రోజున కూటమి ప్రభుత్వం అసలు ప్రజల్ని పట్టించుకోవట్లేదు. ప్రజలు మోసం చేస్తా ఉంది. ఈ మహిళా దినోత్సవాలు కూడా వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. కానీ ఇచ్చిన హామీలు మొత్తం అసలు అమలు కావట్లేదు అని చెప్పి అంటున్నారు. ఏం ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు అసలు రోడ్ల మీదకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళండి జనం. ఏ కార్యక్రమానికి వెళ్ళాలన్నా రోడ్డు అన్ని గుంతలు. ఏ కార్యక్రమం చేసినా ఏదో కొంతమందికి డబ్బులు ఇచ్చి ఏదో మాది అని చెప్పుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలకండి, అప్పుడు జగన్ గారు వాళ్ళ మిస్సెస్ ఏం చెప్పారంటే ఇద్దరికి ఇస్తామని చెప్పారండి. అప్పుడు అమ్మ ఒడి అన్నారు, ఇచ్చారండి? ఇవ్వలేకపోయారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరికి ఇస్తా అన్నారు, ఇచ్చారండి. ఇంకా ఉదాహరణ చాలదండి. అలాగే మహిళలకి 34%, 35% ఇవాళ మహిళా సాధికారత తీసుకొచ్చారండి ఇవాళ. అలాగే చట్టసభల్లో కూడా రేపు ముందు రోజుల్లో బిల్లులు ప్రవేశపెడతామంటున్నారండి. ఇంకేం చేయాలండి నాకు తెలియక అడుగుతాను. ఇవాళ రోడ్లు ఎలా ఉన్నాయండి, ఆ రోజు రోడ్లు ఎలా ఉన్నాయండి? అలాగే అంతకుముందు నేను రాళ్ళు వేసుకొని నేను పొలాలకి ఆటికి అన్నిటికీ కలిపి నేను చేసిందే సర్వే అన్నాడండి. ఇవాళ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాస్బుక్ల మీద రాజముద్ర వేసి ఇస్తున్నారండి. అదే కాదండి, ఏ ఊరన్నా మీరు వెళ్ళండి, ఏ చిన్న రోడ్డు చూసుకోండి, సిమెంట్ రోడ్డు అండి ఇవాళ. ఏంటి ఏ చిన్న ఎల్ఈడి లైట్లు అండి ప్రతి ఊర్లో. ఏంటి అలాగే ఇవాళ లోకేష్ గారిది విద్యాశాఖ ఉందండి. విద్యాశాఖలో ఆయన తెచ్చిన మార్పులు, ఆయన చేసే పనితీరు ఎవరి వల్ల అవదండి. అంటే సార్ మీరు అన్నట్టుగా లోకేష్ గారు ఏదైతే మొన్న కూడా ఒక అసెంబ్లీలో కానీ బయట 13 సంవత్సరాల పిల్లల్ని సోషల్ మీడియా అవాయిడ్ చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఏంటి ఎలా చూడొచ్చండి ఆ కాన్సెప్ట్ని? 13 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియా అవాయిడ్ చేయడం అది చాలా వరకు మంచి పద్ధతేనండి. ఎందుకంటే పిల్లలు అవి చూసి చాలా వరకు చెడిపోతున్నారు. అలా ఉంది, ఇలా ఉంది, వీడియోలు చూసి అంత చిన్న వయసులోనే ఇవాళ ఉన్న సమాజంలో పిల్లలు చెడిపోకుండా ఉండాలంటే అది మంచిదేనండి. ఏం ఇబ్బంది అయిన కార్యక్రమం ఏం కాదండి అది. అంటే గతంలో ఎలా ఉంది సార్ ఈ పిల్లల పరిస్థితి ఏంటి గతంలో పిల్లల పరిస్థితి అండి, ఒకటి పెడితే ఒకటి పెట్టలేదండి స్కూల్లో. ఇవాళ పిల్లల పరిస్థితి అండి, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారండి. గుడ్లు ఇస్తున్నారా? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చూడండి, పెన్షన్ ఇవ్వాలంటే మేము ఈ వయసులో ఉండి మేము వెళ్ళని ఏరియాల్లోకి, మేము నడవలేని ఏరియాల్లోకి, మేము చూడని ఏరియాల్లోకి కూడా వెళ్ళి ఆయన చక్కగా పెన్షన్లు ఇచ్చి వాళ్ళ సార్థక బాధలు తెలుసుకుంటున్నారంటే. ఇలా అంతకుముందు జగన్ గారి ఊరన్నా వెళ్ళాలంటే అండి పరదాలు కట్టుకొని ఉన్న చెట్లు నరుక్కొని వెళ్ళే పద్ధతి అండి. ఇవాళ అలా ఎందుకు ఉందండి? మరి జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల్లో ఉన్నారంట కదా సార్, నిజంగా అది ఎక్కడున్నారండి? మేము ఎప్పుడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో. మేము ఎప్పుడు చూడలేదండి. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా సరే పరదాలును బ్యానర్లు ఈ అద్దం కట్టించుకొని వెళ్ళారండి ఎక్కడికి వెళ్ళినా. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి లాగా, లోకేష్ గారి లాగా, ఇప్పుడు మా మంత్రులలాగా, మా ఎమ్మెల్యేలాగా ఏ ఎమ్మెల్యే చేశాడు చెప్పమనండి? మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు బోండం ఉమాయిత్ర గారండి, ఆయన దగ్గరికి రోజు 100 నుంచి 150 మంది కలుస్తారండి రోజుకి. ఎన్ని సార్థక బాధలు చెప్పినా సరే ఆయన ఓర్పుగా వింటారండి. ఇది వాళ్ళకి ఏం కావాలనేది చేసి పెడతారండి. అలా మా ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే అని కాదు, ప్రతి ఎమ్మెల్యే మా కూటమి గవర్నమెంట్ గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద కూడా అసలు ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు కండి. అది నిజం కాదండి? వైసీపీ నాయకులందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కోరుకుంటారు చెప్పండి? పలానా తక్కువైందని చెప్పండి. అమ్మఒడి ఇస్తున్నారు, తల్లికి 100 ఇస్తున్నారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. సూపర్ 6 అంతా సూపర్ హిట్ చేశారు. ఇంకా దేనికోసం వెళ్తారండి? ఇప్పుడు పలానా నాకు ఇది కావాలి అని అడిగితే కదండి అది ఏది ఇబ్బంది లేకుండా కూటమి గవర్నమెంట్ చూస్తుందండి. ఏ పథకం ఆగలేదండి. ప్రతి పథకం ఇవాళ పెన్షన్ కార్యక్రమం ఉందండి. అదే పెన్షన్ కార్యక్రమం మేము చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు 3 నెలల ముందు నేను కల్పిస్తానన్నారు. అదే ప్రకారంగా ఇచ్చారండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెంచుతానని 250 5 సంవత్సరాల్లో పెంచలేకపోయారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఎమ్మటే లాస్ట్ది 3 నెలలది ప్లస్ పెంచిన 1000 రూపాయలు కలిపి 4,000 చేసిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ అని. మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు వైసీపీ నాయకులు. అవునండి, అది చెప్పడానికి వీళ్ళకి ఏదన్నా జనాలకు మనం ఏదైనా తక్కువ చేస్తే మీరు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని చెప్తారండి. మీరు చేసిన పని అంతా కూడా ఏదో మీ సామాజిక వర్గానికో లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళకో మీ పార్టీ నాయకులకో చేసుకున్నారు. కానీ
జనాలందరికీ చేయలేదండి, ప్రజలందరికీ చేయలేదండి. కానీ కూటమి గవర్నమెంట్లో ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ప్రతి పని చేస్తున్నామండి. చేసినప్పుడు ఇంకెందుకు వస్తుందండి అది? సార్ మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అయితే? 100% అండి. దాంట్లో మీకు అసలు ఇంకొక ఉద్దేశం లేదండి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కూటమి కలిసి ఉన్నంత వరకు అండి ఏ గవర్నమెంట్ రాదండి. ఏది కూడా వాళ్ళ వల్ల అవ్వదండి. ఏది కూడా వాళ్ళ వల్ల అవ్వదండి. ఎందుకంటే అతనికి దగ్గర దగ్గర 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇంచుమించుగా బెయిల్ మీద ఉంటున్నాడండి. డబ్బు పరపతి ఉపయోగించి తప్పితే, లేకపోతే సామాన్యుడికి అలా జరిగితే ఉంటారండి బయట? అన్ని వేల కోట్లు తినేసాడని వచ్చిన తర్వాత, అన్ని నివేదికలు వచ్చిన తర్వాత, ఇవాళ కూడా కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు తయారీ ఇన్ని వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా నమ్ముతారండి? వాళ్ళ మంత్రులు నమ్ముతారండి? వాళ్ళ పైనుండి చెప్పేవాళ్ళు అందరి మాట ఎవరు నమ్మరండి ఇవాళ. సార్ మరి ఏదైతే మీరు అంటున్నట్టుగా లిక్కర్ స్కామ్ కానీ, కల్తీ వ్యవహారం లడ్డు విషయం కానీ, లేదా ఈ రోజున లిక్కర్ స్కామ్లో కూడా కొంతమంది నాయకుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఈడీ అటాచ్మెంట్ చేసిన కొంతమంది నాయకుల మీద, లేదా 4,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. మీరు వీటిలన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా ఖండించట్లేదు అనుకోవచ్చు? అంటే నిజంగా జరిగింది అనుకోవచ్చా? జరిగిందని నిర్ధారించిన తర్వాతే వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారండి. లేకపోతే మాట్లాడతారు కదండి, ఏ భయం ఏముంటుంది? జరగలేదు అనుకోండి, సపోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మేము చేయలేదు, మేము నికాసైన వాళ్ళం అని చెప్పాలిగా. మరి ఎందుకు చెప్పట్లా? మీడియా సమావేశం పెట్టి మేము ఇది చేయలేదండి అని చెప్పాలి కదండి. ఎందుకు చెప్పట్లేదు మీరు? చెప్పట్లేదు కదా, జరిగింది కాబట్టి చెప్పట్లేదు. అది ఎంత నిజం ఉందనేది ఉంది. నిజం ఉంది కాబట్టి మీరు బయటికి రావట్లా. చేశారు, టికెట్లు అమ్ముకున్నారు, ఆ రోజున ఇష్టానుసారంగా అమ్ముకున్నారు, ఇష్టానుసారంగా దర్శనాలు ఇప్పించారు, ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చిన అన్ని చేశారు. 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు. అంటే అసలు హిందూ ధర్మం బ్రతికున్నదే జగన్మోహన్ రెడ్డి వల్ల. గతంలో దళారీ వ్యవస్థ మొత్తం తీసేసి శ్రీవారి దర్శనానికి 300 టికెట్ పెట్టిందే జగన్మోహన్ ప్రభుత్వం అంటున్నారు. మరి సార్ ఏం చెప్తారు అసలు దాని గురించి? అసలు హిందూ ధర్మం మీద ఆయనకి చిత్తశుద్ధి ఉందండి. అసలు చిత్తశుద్ధి ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్ వేసుకొని ప్రసాదాలు ఎత్తంటే పక్కన చేత్తో తుడుచుకున్న ఆయనండి. అలాంటిది వాళ్ళకి హిందూ ధర్మం గురించి హిందూ దేవుళ్ళ మీద భక్తి ఉందండి. ఆ రోజున కొడాలి నాని వెండి చేయి ఇరిగిపోతే ఓ చేయవద్దు 6 లక్షలు అయింది, లేకపోతే రథం తగలబడిపోతే 10 లక్షలు అయింది, మేము చేపిస్తాము మీకేంటి అని మాట్లాడిన వాళ్ళు అండి వీళ్ళు. అలాగే వాళ్ళ మంత్రులు బుల్లెట్ దిగిందా లేదా, పోలవరం కట్టడానికి చేత కాలేదండి, 4% పూర్తి చేయలేకపోయారు వాళ్ళు ఉన్న 5 ఏళ్లలో పోలవరాన్ని. వాళ్ళు ఏంటండి చేసేది? వాళ్ళ వల్ల ఏమన్నా అయ్యిద్దా? జగన్మోహన్ రెడ్డి వల్ల కానీ, వాళ్ళ మంత్రుల వల్ల కానీ, వాళ్ళ మాజీ మంత్రుల వల్ల కానీ, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ వల్ల కానీ ఏం అవదండి. ఎందుకంటే వాళ్ళు చేసినంత ఫ్రాడ్ అని వాళ్ళకి తెలుసండి. వాళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారు. ఆ డబ్బుతో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇది చేస్తున్నారు, అంతేనండి. అంతేగాని ఎవరు నమ్మరు. అదంతా ఒక దంపుడు కార్యక్రమాలండి.